నమస్తే అందరికీ, వెల్కమ్ టు అర్నాస్ కిచెన్. ఫస్ట్ అయితే మనం టమాటోస్ కట్ చేసుకోవాలి. కడాయిలో ఆయిల్ పోసుకోవాలి తగినంత. సో నెక్స్ట్ జీలకర్ర వేసుకోవాలి. సో దాని తర్వాత కొంచెం వేగాలి. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి. ఈరోజు మనం ఎగ్ టమాటో కర్రీ చేయబోతున్నాం. సో దీని తగ్గట్టు మనం సాల్ట్, మీరు తగినంత సాల్ట్ వేసుకోండి. సో తర్వాత ఇప్పుడు మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మనం ఇది పూర్తిగా మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టేసేయాలి. హై ఫ్లేమ్ నుంచి సిమ్లో పెట్టాలి. తగినంత పసుపు, అంటే 2 స్పూన్స్ లోపల వేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేయాలి. ఇప్పుడు మొత్తం ఇది సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనము మంచిగా అది గరిటెతో మెత్తగా అనాలి. ఇప్పుడు తగినంత కారం, అంటే 2 to 3 స్పూన్స్, అంటే మీ టేస్ట్ తగ్గట్టు మీరు ఎంత తింటారో క్వాంటిటీ, అప్పుడు దాంట్లో మనం కారం వేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేయాలి ఇది మొత్తాన్ని. సో ఫైనల్గా మనము మంచి మిక్స్ చేసుకుంటే మన టమాటో కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో మనకి ఎగ్స్ అనేవి యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం స్ట్రక్చర్ అనేది బాగుండాలి. సో తర్వాత ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గరం మసాలా వేయాలి. అది మీ టేస్ట్ తగ్గట్టు తగినంత వేసుకోవచ్చు. అది కూడా ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా అవసరం లేదు. ఇప్పుడైతే లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మొత్తాన్ని మిక్స్ చేసుకొని మనం స్మూత్ బ్యాటర్లో చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మొత్తాన్ని అయితే ఇప్పుడు ఇది బబుల్స్ వస్తున్నాయి కదా, సో ఈ కన్సిస్ట్లో వచ్చినప్పుడు మనం ఎగ్స్ అనేవి దీంట్లో కొట్టేసుకోవాలి. సో దీన్ని అయితే మనము నార్మల్గా అయితే ఎగ్ టమాటో కర్రీ అంటాం. సో మీరు ఎలా అంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడైతే మనము మన ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో అంత క్వాంటిటీలో ఎన్ని ఎగ్స్ తింటారో సో దాని తగ్గట్టు మనం వేసుకోవాలి. సో ఇక్కడైతే నేను ఎగ్స్ అనేవి వేస్తున్నాను. సో ఇలాంటి ఇండివిజువల్గా మనము ఎగ్స్ అనేవి వేసుకోవాలి. సో ఇండివిజువల్ వేసుకుంటే ఏంటంటే మనం ఎగ్ కర్రీ అనేది చాలా మంచి, ఒక్కొక్కటి మనం తినేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీ కూడా అనిపిస్తుంది. సో డెకరేటివ్గా బాగుంటుంది. సో ఇక్కడైతే నేను 5 ఎగ్స్ వేసుకున్నాను. 5 ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి సిమ్లో పెట్టి తర్వాత మనము చూసుకోవాలి ఇది మనం బాగుందా లేదా అని. తర్వాత దీన్ని రివర్స్లో చేయాలి, అంటే తిప్పాలి దీన్ని ఎగ్స్ అనేది. సో 5 minutes తర్వాత ఇది మొత్తం ప్రాసెస్ అనేది చేయాలి. సో ఇది నీట్గా మనం సైడ్లో టమాటో అవన్నీ ఉంటుంది కదా, గ్రేవీ అనేది కొంచెం దగ్గరకు అనేసి ఒకసారి లిడ్ పెట్టేసుకోవాలి. తర్వాత మన ఫైనల్ కర్రీ ఇది. సో సిమ్లో పెట్టేసి ఇప్పుడు పెట్టేసినాం కదా, ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని మన డిష్ కర్రీ రెడీ.